మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వినియోగం వచ్చేసాక మనుషుల ఆలోచన విధానం అనేది చాలా మారిపోతుంది. అంటే పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఫైనల్గా వస్తుంటే దాన్ని మళ్ళీ ఏంటంటే క్రిమినల్గా తయారవుతున్నారు. చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్. అంటే భర్త భార్యను చంపడం, భార్య భర్తలు చంపడం, అన్ని రిలేషన్షిప్, ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల. రీసెంట్గా హర్యానాలో జరిగిన ఒక ఇన్సిడెంట్. అంటే ఇలాంటి ఘటనల నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటారు? ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు కాబట్టి, ఇంతకుముందు మనకి ఎప్పుడైనా నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక సినిమా చూస్తే అది మళ్ళీ ఎప్పటికో చూసేవాళ్ళం. చాలా రోజులు ఆ సినిమా మంచి సినిమాలు వచ్చాయి, మాట్లాడుకునేవాళ్ళం. అందులో మంచి చెడు బాగా విమర్శించుకుని మాట్లాడుకునేవాళ్ళం. కొంచెం ఇంప్లిమెంట్ కూడా చేసేవారు. మళ్ళీ ఎన్నాళ్ళకో ఒక సినిమా. ఇప్పుడేంటి, ఒక్క సినిమా కాదు, ఎన్నో వచ్చేసినాయి సోషల్ మీడియా ద్వారా. సినిమా అనేది చాలామంది మర్చిపోయారు. అన్ని సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ అని అదని ఇదని వచ్చేసినాయి కదా. కాబట్టి బయటకు వెళ్ళి అసలు ఆ సినిమా చూడాలని అవసరం కూడా లేదు, అన్ని సోషల్ మీడియాలో చూసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా నిమిషంలో తెలిసిపోతున్నాయి. అది కూడా రకరకాలు తెలుస్తున్నాయి. మనకు అప్పుడు ఒక్క సినిమాయే తెలిసేది కదా, డిఫరెంట్ వేరియేషన్స్. ఒక్క సినిమాయే మనకు తెలిసేది. ఇప్పుడు 100, 1000, 1,00,000 ఎన్నో ఎన్నో రకరకాల విషయాలు. అసలు మనకి ఇంతకుముందు లేనివి, తర్వాత ఇప్పుడు మనకి తెలియనివి, ఇక ముందు రాలేనివి, రాబోయేవి అన్నీ కూడా మనకి ఇప్పుడు నిమిషానికి ఒక ఎన్నో లెక్కలేనని వచ్చేస్తున్నాయి. 100, 1000 అని కూడా చెప్పలేను. అలా అవన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకోలేని అంత ఇది కూడా తయారవుతుంది. ఇప్పుడు ఎన్నెన్ని గుర్తుంటాయి, ఇప్పుడు చూస్తాం, అప్పుడు మర్చిపోతాం. అలా కూడా తయారవుతుంది. అయితే ఏంటంటే ఇన్ని చూపిస్తున్నప్పుడు దేనికి మనిషి అట్రాక్ట్ అవుతున్నాడో అర్థం కాకుండా పోతుంది. ఇంకొకటి చెప్పనా, రకరకాల విషయాలు, రకరకాల అందాలు, రకరకాల అవకాశాలు అన్నీ కూడా అందులో చూపిస్తున్నారు. తర్వాత ఎక్కడెక్కడో బయట ప్రపంచంలో జరిగినవి కూడా చూపిస్తున్నారు. మనిషి ఆలోచన వీటి వల్ల ఎలా మారిపోయిందంటే, అరే బాగుంది, మనం చేస్తే ఏమవుతుంది, చేసి చూద్దాం, ఒక్కడు బయలుదేరుతాడు. అది అతను చేశాడుగా, మనం ఎందుకు చేయకూడదు, పక్కన వాళ్ళు చేస్తారు. అలా ఏమవుతుందంటే ప్రజల్లోకి నీళ్లులాగా వచ్చేస్తుంది ఆ అలవాటు అనేది. నీళ్ళని మనం ఆపలేం కదా, ఒక్క చుక్క వేసినా సరే పక్కకు స్ప్రెడ్ అవుతుంది. అలాగా ఈ చెడు అనేది అలా నీళ్ళలాగా వ్యాపించేసింది. వ్యాపించేయడం వల్ల మనిషి ఆలోచనలు బాగా స్వేచ్ఛగా తయారైనవి. అసలు ఒకప్పుడు మంచి ఆలోచనలు చేయండి, ఏదన్నా పొరపాటున ఎవరన్నా ఏమనంటే చిచి అలా ఆలోచించగా వదిలేసేదాన్ని, ఇది పద్ధతి, ఇలా ఆలోచించంటే వెంటనే ఈ దారిలోకి వచ్చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఆలోచనలు ఎటు పోతే అటు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చూస్తాము, దాని మీద ఆలోచనలు సాగినాయి అనంటే అందులో ఆ విషయం మంచిది కాకపోవచ్చు, దాని మీద ఆలోచనలు సాగుతున్నాయి అని అంటే చెడే కదా. మరి అదే ఒక మంచి విషయం అనుకోండి, దాని మీదే సాగినాయి అనుకోండి, అది మంచికి దారితీస్తుంది. కానీ చెడే కదా మనకి తొందరగా అట్రాక్ట్ అయ్యేది. చెడు అట్రాక్ట్ అవుతుంది, ఆ చెడు మీద మనం ఆలోచిస్తున్నాం కాబట్టి సొసైటీలో చెడు జరుగుతుంది. ఇది చెడు అనేది ఈ రకంగా వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఇందాకేదో అడిగారు, హర్యానాలో జరిగిన ఇన్సిడెంట్ మేడం. అది రెంట్కుండే అబ్బాయి తోటి వైఫ్ మరి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది కదా, ఆ తట్టుకోలేక హస్బెండ్ అతను చంపేశాడు. అయితే ఇలాగా, లేదంటే ఇలాగా, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, లేదంటే పిల్లల్ని చంపడం, ఇవే జరుగుతున్నాయి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది సెల్ ఫోన్తోనే కూర్చుంటున్నారు. ఎక్కువగా ఆడవాళ్ళ చేతిలో, మగవాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి, ఆడవాళ్ళ చేతిలో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏం చూస్తున్నారు ఎవరికి తెలుసు. ఇప్పుడు అన్నీ చూస్తారు వాళ్ళు కూడా, వాళ్ళకి నచ్చుతున్నాయి. రీల్స్ చేస్తున్నారు కొంతమంది, రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేసేటప్పుడు వాళ్ళు బట్టలు ఎలా వేసుకుంటున్నారో కొంతమంది వాళ్ళకే తెలుసు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుసు, ఎలా మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలుసు. కన్ను గీటి మాట్లాడటము, కనుబొమ్మలు ఎగరేసి మాట్లాడటము, పక్కన నవ్వడము, హస్కీ వాయిస్తో మాట్లాడటము. ఎందుకండి ఇవన్నీ? మీరు ఒక మంచి విషయం రీల్ చేయాలనుకున్నారు, మంచిగా మీ న్యాచురల్ వాయిస్తో మాట్లాడండి. అంటే టెంప్టింగ్ చేసి మాట్లాడుతున్నట్టుగా, రెచ్చగొట్టే విధంగా. దీనివల్ల ఏమవుతుందంటే ఆన్లైన్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, పక్కింటోడు కావచ్చు దృష్టి పెడతాడు. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆమె రీల్స్ చేసిందా అంటే అలా నేను అనటం లేదు, ఇది ఒక కారణం అంటున్నాను. అలాగే వీళ్ళు కూడా ఇవన్నీ చూసి, ఇవన్నీ ఇష్టపడి అట్రాక్ట్ అయ్యి ఆ చేష్టలు చేస్తారు. చేసినప్పుడు
పక్కింటి వాడవచ్చు, ఎదురింటి వాడవచ్చు, ఆఫీస్లో వాడవచ్చు. అట్రాక్ట్ అవ్వడా, ఒక రాయేసి చూద్దామని వేస్తాడు. వీడికి కావాల్సినదే కదా, వెంటనే లొంగుతుంది అనమాట. ఇది ఒక మంచి కుటుంబంలో ఒక మంచి అబ్బాయి అయినప్పుడు భార్యను ఎట్లా ఒప్పుకుంటాడు? ఇలాంటి విషయాలు ఒప్పుకోలేడు. ఇంకోటి ఏంటంటే, మనం అనుకుంటున్నాం ఈ మధ్య సాధారణ ఒక విషయం, ఇష్టం లేకపోతే పంపించేయండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని అంటున్నాం. కానీ ఇంకొక యాంగిల్లో కూడా మనం చూడాలి. ఏంటనంటే, ఆ భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, అలా చేస్తే రెండో వాళ్ళకి మనసు అసూయతో, కోపంతో, అవమానంతో రగిలిపోతుంది. ఎందుకు అనంటే, నన్ను మోసం చేస్తావా, నన్ను నమ్మించి ఇన్ని రోజులు మోసం చేస్తావా. అంటే అతను మంచివాడైతే అప్పుడు ఇంకెవరన్నా కానివ్వండి, అనవసరం ఇంకా అక్కడ అది. అక్కడ మంచివాడు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, నాతో ఇన్ని రోజులు ఉండి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావా, నేనేం లోటు చేశాను, నా దగ్గర ఏం తక్కువైంది అని రకరకాల క్వశ్చన్స్ వచ్చేస్తాయి. దానివల్ల బాయిల్ అవుతుంది, బాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. అందులో నుంచి అసూయ వస్తుంది, మరి కోపం బాగా వస్తుంది. ఇంకొకటి అవమానం తట్టుకోలేరు. మెయిన్ అవమానం. నలుగురిలో భార్య వెళ్ళిపోయింది లేకపోతే భర్త వెళ్ళిపోయాడంటే బాగా అవమానం జరుగుతుంది. ఈ కారణాల వల్ల, ఇందాక నేను చెప్పిన కారణాల వల్ల. కాబట్టి ఆ బాధతోటి, ఆ అవమానంతో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అంత బాధలో, అంత అవమానంలో వెళ్ళమ్మా నువ్వు అతనితోనే వెళ్ళిపో అని కంట్రోల్ చేసుకుని చెప్పగలిగితే పర్వాలేదు. కానీ దాన్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఎవరు కూడా దాన్ని జయించలేకపోతున్నారు. ఆ అవమాన భారాన్ని కానీ, ఆ కోపాన్ని కానీ, ఆ అసూయ ద్వేషాలని కానీ జయించలేకపోతున్నారు ఎవరు కూడా. అందుకని ఇలా హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇది అవమానం, మెయిన్ అవమానం. వెళ్ళిపో అని తేలిగ్గా అంటే హాయిగానే బతకచ్చు అవతలకి వెళ్ళి. నాకు జరిగిన నష్టం ఎలా భర్తీ అవుతుంది? ఏ వయసు అన్నా కానివ్వండి. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడుకున్నాం, 3 పిల్లల తండ్రి. ఆ వయసులో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? 3వ పెళ్ళి చేసుకుంటే మాత్రం ఆ వచ్చిన ఆవిడ ఎలా ఉంటుంది? పిల్లలు లేరు, మళ్ళీ పిల్లలకి అనే పరిస్థితి కాదు. మరి అతను లోపల ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి అతనికి? ప్రతీకారం కోరుకుంటుంది. మరి అతను కూడా ఆ భార్యను వదలొద్దు, అతన్ని కూడా వదలొద్దు అని చెప్పాడు కదా స్టేట్మెంట్లో. అందుకని చెప్పి అవమానం ప్రతీకారాన్ని కోరుకుంటుంది. కానీ అవమానం ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకోదు. అవమాన పడినప్పుడు వెళ్ళమ్మా నువ్వు చక్కగా వెళ్ళిపో, బాధలు పెట్టుకో, నన్ను చంపకు అని అనడు. ప్రతీకారమే కోరుకుంటుంది. కాబట్టి ప్రతీకారం కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జైల్లో పడటమో, ఉరిశిక్ష, ఇంకోటో జీవితానికి పనికిరాని జీవితాన్ని మనం చేసేసుకుంటాం. కాబట్టి ఎంత అవమానం ఉన్నా సరే, వెళ్ళిపోయిన విషయం వెళ్ళిపోయింది, అందరికీ తెలిసిపోయింది, ఎటు నీ జీవితం పోయింది. నువ్వు అవమానం పడ్డాను నీ తప్పు లేనప్పుడు నువ్వు అవమానం పడ్డానని ఎందుకు అనుకుంటావు? ఆవిడే అవమానం పడింది సొసైటీలోకి వెళ్ళిపోయి, ఇలాంటి తప్పు చేసి ఆవిడ అవమానం పడింది, జీవితాన్ని కోల్పోయింది, స్వర్గం లాంటి ఇంటిని వదులుకుని రోడ్డెక్కింది. ఆనక ఆవిడ ఏమేమి ఎదుర్కొంటుందో, ఏమేమి బాధలు పడుతుందో అవన్నీ ఆవిడకే వదిలేసేసి నువ్వు వెళ్ళిపోమ్మా అని పంపించేస్తే నీ జీవితం బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆ వెళ్ళిపోయిన వాళ్ళ జీవితం బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. నువ్వే బాగుంటావు. శాంతంగా సరే అమ్మా వెళ్ళిపో అని పంపించేస్తే ఖచ్చితంగా ఆవిడ జీవితం నాశనమే అవుతుంది. నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు, నువ్వు భార్యవైనా సరే, భర్తవైనా సరే. ఇది పాటించుకోండి. ఎందుకనంటే ఆవిడ్ని చంపేస్తావు, చచ్చిపోతుంది, తర్వాత నువ్వు కూడా చచ్చినట్టే బతకాలి. అటువంటి జీవితం ఎందుకు? చంపేస్తే నీకు చల్లబడిందా మనసు? కానీ ఆ రెండో క్షణం నుంచి ఆ చల్లదనం దిగిపోతుంది, నీకు జీవితం అంతా చాలా హాట్గా కనిపిస్తుంది. అప్పుడు ఎలా బ్రతుకుతావు? అందుకని ఆ ఒక్క నిమిషం నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆవిడ జీవితం నాశనమే అవుతుంది. అవతల వాడితో వెళ్తే వాడేందుకు బాగా చూస్తాడు? ఇప్పుడు వయసు ఉన్నంత వరకు, ఇప్పుడు దగ్గర నగలు ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు వాడుకుంటాడు, తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోతాడు. ఆవిడ జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది. అలా వెళ్ళిన మగవాడు కూడా ఎవడ బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి యువతలో ఉన్నది భర్త అయినా భార్య అయినా ఆ రకంగా ఆలోచించండి. ఆ ఒక్క నిమిషం మీరు భరించినట్టయితే కనుక మీరు మళ్ళీ మీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. మీ జీవితం మీకే ఉంటుంది. ఆ అవమానం మీది కాదు, వాళ్ళదే. ఇది తెలుసుకోండి. థ్యాంక్ యూ.